శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్నది. 7 గ్రహాల యొక్క ఉనికి మేషరాశి వారిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తోంది అంటే అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇది ఇలా చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు. మీ మాట తీరు బాగుంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలలో విజయావకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరింపబడతాయి. వ్యాపార వర్గాలలో కాస్త అనుకూలత కనిపిస్తుంది. అలాగే కొత్త పెట్టుబడులు రాణిస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. మీ చేత్తో మీరు ఏ పని చేసినా కూడా అది ఒక విజయానికి సోపానమే అవుతోంది. అంత బాగున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తోంది అంటే మీరు మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. అంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా ఇంకా ఏ పనులు అవ్వాలి అనే దాని మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న పనుల మీద దృష్టి పెట్టి ఇంతవరకు చాలే అని తృప్తి పడకండి. ఇంకా మీరు పెద్దల్ని సంప్రదించండి. వారికైనా సహకరించండి. ఆటోమేటిక్గా మీ యొక్క బలం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంత మంచి గ్రహానుకూలత ఏదైతే ఉందో, మీరు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి కాబట్టి తద్వారా ప్రజలకి ఉపయోగపడే విధంగా తయారవుతుంది. కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. భగవద్భక్తిని మెండుగా పెట్టుకోండి. మీకు అనేక విధాల లబ్ధి ఉన్నది, ఇంకా ఉంటుంది. ఉన్నతి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత చేపట్టిన పనులన్నీ అయిపోతాయి. జీవితాశయం సాధిస్తారు, నెరవేరుతుంది. అలాగే కార్యసిద్ధి జరుగుతూ ఉన్నది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. 10 మందికి సహాయపడేటటువంటి పనులు చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి. మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది. మీకు పరపతి పెరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి విలువలు చాలా చాలా కాపాడబడతాయి. అలాగే స్నేహితులు బాగున్నారు. సంతాన రీత్యా బాగున్నారు. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గానికి సంబంధించి ఏమన్నా గనక ఈ ఆస్తుల గొడవలు అలాంటివి ఉన్నట్టయితే అవన్నీ సమసిపోయి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. పెద్ద మనుషుల పంచాయతీలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా ఉన్నతి కనిపిస్తూ ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఔషధ సేవ కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే దీర్ఘకాలిక రోగాలు అయితే ఉండవు. ఏదైనా చిన్న చిన్న శారీరకమైన బాధలు ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే స్థాన చలనం, మీకు అనుకూలమైనటువంటి స్థాన చలనం ఉండబోతోంది. మీరు మానసికంగా చాలా చాలా ప్రశాంతంగా చాలా చాలా సంతృప్తిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ చక్కగా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. గురువు ఆలయానికి వెళ్ళండి. వీలైనంత వరకు గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురు సేవ చేయండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. వీరు తప్పనిసరిగా దైవాన్ని ప్రార్థించండి. అలాగే ఏదైనా ఒక నిష్టగా ఉండే క్రమంలో ఒక దీక్ష తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ పారాయణ చేసుకోవడం కానీ, నవగ్రహాల యొక్క దీక్ష తీసుకోవడం కానీ, లేదా శివమాల వేసుకోవడం కానీ, లేదా భవానీమాల వేసుకోవడం కానీ ఇత్యాది వాటి ద్వారా ఇలా ఏదో ఒకటి చేయడం ద్వారా చాలా వరకు ఒక క్రమశిక్షణాయుతమైన జీవితంలో ఉంటారు. కుదరని పక్షంలో ఖచ్చితంగా మీరు ఈ భగవంతునికి సంబంధించినటువంటి నామాలు ప్రతినిత్యము మననం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఉద్యోగ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని జయించడానికి వీలుగా యోగా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇలా ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీకు అనేక విషయాలలో కాస్త చికాకు తగ్గిపోతుంది. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడిన కొద్దీ ఇంకా ఇంకా అవన్నీ ఎక్కువయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చికాకుల్ని తగ్గించుకోవడం కోసం మౌనాన్ని ఆశ్రయించండి. అలాగే పరిహారాలు చేసుకోండి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కృషి చేయండి.
భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. అయితే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతూ ఉంది. అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే దైవ చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రజలలో ఆకర్షణ పెరుగుతుంది. ఇంకా ఇంకా ప్రజోపయోగ కార్యక్రమాలు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మీలో పెరుగుతుంది. అయితే అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత కొంత అష్టమ శని ప్రభావం అయితే ఉంటుంది. దాని ఫలితాలు ఏ పనిలో అయినా మందకొడితనం కనిపిస్తుంది. అట్లాంటి స్థానంలో మరి రవి బుధులు ఇద్దరూ కూడా వచ్చి చేరారు. అంటే ఇక్కడ అష్టమం బాగా దెబ్బతింటోంది. అష్టమ స్థానము 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఒక్కసారి మీరు శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, విష్ణు సహస్రనామాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. వీలైతే సూర్య నమస్కారాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఒకవేళ మాకు ఇవి కుదరట్లేదండి అనుకుంటే కొన్ని గోధుమలు, కొన్ని పెసలు, కొన్ని నల్ల నువ్వులు 3 వేరుగా ఒక పంతులు గారికి దానం ఇచ్చేయండి. మీరు మీ శక్తి కొద్దీ ఇవ్వండి. ఇన్ని అన్ని అనేమి లేదు. ఒక అరకిలో ఇవ్వచ్చు, పావు కిలో ఇవ్వచ్చు, కేజీ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఆ పరిమాణం ఎంతైనా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే దానం ఇవ్వండి. అష్టమ స్థానం కొంచెం దెబ్బతిని ఉన్న కారణం చేత ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ ఎండకి సంబంధించి మీకు ఎండ సరిపడకపోవచ్చు. అలాగే నీళ్లు కూడా మీరు పూర్తిగా నీటి ప్రాంతాలకి వెళ్ళి ఆ నీళ్లలో విన్యాసాలు చేయవద్దు. ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. చర్మానికి సంబంధించి ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ లేదా ఎలర్జీస్ కానీ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అయితే కొద్దిగా వేచి ఉండండి. చక్కటి సంబంధాలు కుదురుతాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ ఇష్టదేవతా ప్రార్థన చేయడం ద్వారా, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు చాలా వరకు మానసిక శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా కృషి చెయ్యవలసిన కాలం అయితే చాలా కనిపిస్తూ ఉన్నది. వీరికి రాజకీయ పరంగా కొంచెం లబ్ధి కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ఇక మిగతా అన్ని అంశాలలోనూ కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, రుణాలు తెచ్చుకునేటటువంటి అవకాశం రావడం రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, కొత్త వస్తువులు ఏదైనా కొనుగోలు చేద్దాం, బాగా విలువైన వస్తువులు పెద్ద పెద్దవి కార్లు అలాంటివి కొనుగోలు చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితి కనబడబోవడం లేదు. ఈ విషయాలన్నింట్లలోనూ జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా కొంత ధనలాభం ఉంది. అలాగే భూలాభం కూడా కనిపిస్తోంది. కొంతవరకు మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. అది చాలా వరకు సానుకూల పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మిగతా అన్ని విషయాలలోనూ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చేతి వృత్తుల వారు కానీ ఎవరైనా సరే తీసుకోండి, అంత అనుకూలత కనిపించబోవడం లేదు. ఇట్లాంటి అననుకూల పరిస్థితుల మధ్య మీరు ఎంత స్టెబిలిటీగా ఉండగలుగుతారు? కాబట్టి దైవారాధన చేయండి, గురుబలాన్ని పెంచుకోండి, మౌనాన్ని ఆశ్రయించండి, పరిహారాలు చేసుకోండి. వీలైనంత వరకు ఆదిత్య హృదయ పారాయణ చేయండి. దీనివల్ల చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించగలిగేటటువంటి ధైర్యము, సాహసము, ఉత్సాహము, మంచి తెలివితేటలు, లౌక్యము ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలము నడుస్తూ ఉన్నది. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క బలమే చాలా బాగుంది అనుకుంటే, ఇప్పుడు రవి బుధులు కూడా చేరారు. చాలా చాలా అద్భుతమైన బలం, అంటే అద్భుతమైన బలం వచ్చి ఉన్నది. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క శక్తి కూడా అపారంగా మీ మీద ప్రసరిస్తూ ఉన్నది. అద్భుతమైన దృష్టి ఇది, పంచమ దృష్టి. కాబట్టి అసలు మీకు ఇక తిరుగులేని విధంగా మీరు చేపట్టిన పనులన్నీ అయిపోతాయి.
ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వము కన్నా మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు కానీ, వేద విద్యలు చదివేటటువంటి విద్యార్థులు కానీ చాలా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. వాళ్ళకి చక్కటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. విదేశీయానాలుంటాయి. ఇలాగే ప్రొఫెసర్స్ గానీ, టీచర్స్ గానీ, ఆ టీచింగ్ రంగంలో ఉన్నవారికి, అలాంటి వారు కానీ, సైంటిస్టులు కానీ, మెడికల్‌కి సంబంధించినటువంటి విద్యార్థులు గానీ, లేదా ఆ మెడికల్‌కి సంబంధించిన వృత్తి, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఎవ్వరైనా కానీ చాలా చాలా సంతోషంగా ఉంటారు. మంచి లాభాలుంటాయి. అనేక రకాలుగా ఉన్నత స్థితి కనిపిస్తోంది. ఆర్థికాభివృద్ధి ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. అలాగే ఉద్యోగ రీత్యా కూడా బావుంది. ఇక విజయావకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి. రుణభారాలు తగ్గిపోయే విధంగా ఉన్నాయి. ఇన్ని రకాల లాభాలున్నప్పుడు మీరు రాహుకేతువుల యొక్క పూజ చేసుకొని, అమ్మవారి యొక్క స్తోత్రనామాలు పఠించడం ద్వారా మరింతగా అభివృద్ధి చెందుతారు. మరింతగా మానసిక ప్రశాంతతని పొందుతారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. వీరు చాలా చాలా కష్టపడి అయినా సరే కృషి చేయాలి. ఏ పనిలో అయినా సరే ఖచ్చితంగా మీరు ప్రారంభించినటువంటి పనులు మీకు తలనొప్పి కాకుండా ఉండాలి అంటే మీ కృషిని ఇంకా తీవ్రతరం చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అయితే నిన్న మొన్నటి వరకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు కొంచెం అభివృద్ధి కనిపిస్తుంది. విందు వినోద కాలక్షేపాలకి వెళ్ళడము, కాస్త రిలాక్సేషన్ ఉండాలి, చాలా ఒత్తిడి పెరిగిపోతోంది అనేటటువంటి భావనతో విందు వినోద కాలక్షేపాలుంటాయి, మృష్టాన్న భోజనాలుంటాయి. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవాలి అనేటటువంటి ఉత్సుకతను చూపిస్తారు. అయితే సంతాన విషయంలో మటుకు చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. లాటరీల జోలికి గానీ, టెండర్ల జోలికి గానీ అస్సలు వెళ్ళకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు జన్మజాతకంలో ఒకవేళ చాలా బావుండి గ్రహస్థితులు మీరు అది వరకు వేసి ఉన్నట్టయితే టెండర్లు గానీ, ఇలాంటివి గానీ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు మీరు. కానీ పూర్వం ఎప్పుడూ మీకు అందులో లబ్ధి కలగలేదు అన్నా, మీ జన్మజాతకంలో అనుకూల స్థితులు లేవు అన్నా మీరు వాటికి వెళ్ళకండి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఉద్దాన పతనాలను ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు ఉన్నతిని ఇస్తారు, ఎప్పుడు పతనాన్ని ఇస్తారు అనేది వారి వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలైతే ఉత్సాహవంతంగా జరుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. తండ్రి గారి వైపు నుంచి కొంచెం శారీరక కష్టం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తోటి ఉద్యోగస్తులు కూడా మీకు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ దోషాలకి ఎప్పుడూ కూడా నవధాన్యాలు ఇవ్వడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము ఇత్యాదివన్నీ కూడా పరిహారాలు అని చెప్పుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించండి. మరింత మానసిక సంతృప్తితో ప్రశాంతతతో ఉండండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్న కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి గురుబలం చాలా చాలా బాగుంది. కోరుకున్నటువంటి పనులు కోరుకున్న విధంగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతోంది. ఎవరైనా విడాకులు కావాలి అనుకున్నవారు ఆ విడాకులకి స్వస్తి చెప్పేసి తిరిగి మనం కలిసుందాము అని ఒక విధమైన ఒప్పందంలో ఉంటారు. అలాగే వివాహం కావలసినటువంటి యువతీ యువకులకి వివాహాది శుభకార్యాలు జరిగే విధంగా ఉన్నాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చేత చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి. మాతృమూర్తి గారికి ఉంటాయి. అలాగే మీకు కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఈ కొంచెం ఒత్తిడి పెరగడము, అలాగే ఏ పనికి ముందడుగు వేద్దామన్నా ఏవో ఒక ఆటంకాలు రావడము ఇట్లాంటివి ఉంటాయి. కానీ అక్కడే ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం చేత, అంటే ఒకే రాశిలో పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు, 2 గ్రహాలు ఉంటూ ఉన్న కారణం చేత ఇలా భిన్నమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మనము ఓర్పు కలిగి ఉండి పెద్దలకి ఫస్ట్ వాళ్ళకి వినయ విధేయతలతో ఉన్నట్టయితే
చాలా వరకు మనకి అనుకూల ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా చాలా చాలా ఓర్పు కలిగి ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా కొంతకాలం ఓర్పు కలిగి ఉండండి. ఇక్కడ కూడా మనకి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు సంతాన రీత్యా మేలు కలిగిస్తూ ఉండగా, అక్కడే ఉన్నటువంటి రాహువు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా పరస్పర విభిన్నమైన ఉన్నప్పుడు మనము అమ్మవారి యొక్క నామాలు తలుచుకోవడము, లేదా స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, కొంత మౌనంగా ఉండడము ఇత్యాది వాటి వల్ల మనకి ఇంకా ఇంకా మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగరీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అతి తొందరలోనే మీకు అభ్యున్నతి, అధికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం ఇప్పుడు నడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణ నిమిత్తము మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మామూలుగా ఉండడమే కాదు, ఏదైనా స్థిర చిరాస్తులు పంచుకోవడంలో కూడా అధికమైనటువంటి లబ్ధి మీకు కలిగే విధంగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. మీరు ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా కొంచెం కృషిని పెంచండి. తప్పకుండా మీకు ఆ పని అయిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా మీకు అనేక రకాల లబ్ధి కలుగుతోంది. ప్రయాణాలు చేస్తారు, ఉల్లాసంగా ఉంటారు. మీరు అంతంత దూరాలు వెళ్ళి వచ్చినందుకు మీకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కొంచెం పొరపచ్చాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ని పెంచుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పడండి. రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, లేదా ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఎలర్జీస్ కానీ ఏవైనా ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఔషధ సేవ చేసుకొని ముందస్తుగానే ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా పూర్తిగా అనుకూలవంతమైన కాలం కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ శ్లోకాలు పఠించడం వల్ల, ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల మీకు చాలా వరకు మానసిక శాంతి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి కూడా సజావుగా జరిగిపోతూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున చక్కటి గ్రహస్థితుల ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికమైన ఆత్మసంతృప్తి కనిపిస్తుంది. అలాగే ఉన్నతి కనిపిస్తుంది. మీ కార్య సామర్థ్యం ఎంత చక్కగా ఉంటుంది, ఎంత నిపుణత ప్రదర్శిస్తున్నారు అనేది మీ పై అధికారులు చక్కగా గ్రహిస్తారు. మీకు దానికి తగినట్టుగా ప్రమోషన్స్ లభిస్తాయి. సంతానం అభివృద్ధిలో ఉంటారు. కోరుకున్న పనులు కోరుకున్నట్టుగా మీకు సిద్ధిస్తాయి. మీరు ఎంత పట్టుదలగా చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో మీకు విజయాలను ఇస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా అన్యోన్యత పెరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. సంతాన రీత్యా చాలా బాగుంటుంది. ఏదైనా మంత్రం తీసుకుని ఉన్నవారైనట్లయితే మీ ఉపాసనని పెంచండి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి బలం, ఆధ్యాత్మిక చింతన మీకు పెరుగుతుంది. గురుబలం అధికంగా ఉండడం వల్ల మనిషికి ఎటువంటి బాధలు ఉండబోవు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఎంత త్వరగా పరిష్కరించుకోగలుగుతారో అంత త్వరగాను మీరు పరిష్కరించుకోగలుగుతారు. అంతటి చక్కటి స్వయంగా మీరు చేసేటటువంటి పరిష్కారాలు చాలా చక్కగా ఉంటాయి. మీకు ఎంతో ఉన్నతిని తీసుకుని వస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంటుంది. అన్యోన్యతానురాగాలు పెరుగుతాయి. ప్రతి వారితోనూ కూడా చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత పెరిగే విషయంలో కూడా పూర్వం కన్నా కొంచెం బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. విద్యార్థులు మీ యొక్క కృషిని పెంచండి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు మీ యొక్క పాస్పోర్ట్లు కానీ, వీసాలు కానీ ఇవన్నీ కొంచెం భద్రపరచుకోండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తృప్తితో భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. మీ వంతు కృషి ఏ పనుల మీద అయితే చేస్తున్నారో వాటిని చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్ళండి. భగవద్ అనుగ్రహం మీకు ఉన్నది అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఏదైనా పరిహారాలు చేసుకోమని చెప్తూ ఉన్నప్పుడు, అవి చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు చక్కటి ప్రశాంతత కలిగినటువంటి సందర్భాలలో అటువంటి ప్రశాంతతే మళ్ళీ ఉంటుంది అని చెప్పి
చెప్పినటువంటి పరిహారాలని ఇంకా ఇంకా కొనసాగించుకుంటూ వెళ్ళండి. అంటే ఇంచుమించుగా చెప్పినటువంటి పరిహారాల విషయంలో కొన్ని ఒకరోజు చేసుంటారు. మళ్ళీ కొన్ని ఇంకొక రోజు చేయాలి. మళ్ళీ కొన్ని ఇంకొక రోజు చేయాలి. మళ్ళీ మొదట చేసినవి మళ్ళీ చేసుకోవాలి. ఇలాగా ఎక్కువ పరిహారాలు చేయడంలోనే వీళ్ళకి కాలం సరిపోతుంది. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఒక ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తప్ప మిగతావేవీ కూడా అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితులు లేవు. మరి ఇలాంటి సందర్భాలలో మనము ఖచ్చితంగా భగవంతుడిని ఆశ్రయించాలి. లేదా గ్రహాలకైనా ఉపచారాలు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా చక్కటి ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఏ రకమైనటువంటి గ్రహస్థితుల పరిస్థితులు కూడా బాగలేనప్పుడు మనిషికి ఒక విధమైనటువంటి నిర్లిప్తత వస్తుంది. నిర్వీర్యం కలుగుతుంది. అరే! మనం ఇంత చెయ్యగల కెపాసిటీ ఉన్నవాళ్ళం, మనలో కేపబిలిటీ ఉంది. ఎందుకు ఇలా చేతులు కట్టేసుకుని కూర్చున్నాము అనేటటువంటి ఆవేదన ఎక్కువైతుంది. వాటన్నిటికీ స్వస్తి చెప్పే విధంగా యోగా చెయ్యండి. ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. అలాగే మీకు ఉల్లాసము, ఉత్సాహము పెరుగుతాయి. ఇక ఏ విషయంలో అయినా కూడా తొందరపడొద్దు. మనకి అన్ని రంగాలు కూడా చాలా ముఖ్యమైనవే. కుటుంబము గానీ, మాట గానీ, ధనధాన్యాల వృద్ధి గానీ, మాతృవర్గం గానీ, పితృవర్గం గానీ, ఉద్యోగం గానీ, అలాగే శత్రువులు గానీ, మిత్రులు గానీ, బంధువులు గానీ, భార్యాభర్తల అన్యోన్యత గానీ, వివాహాది శుభకార్యాల విషయం కానీ, సంతానము కానీ, ఉద్యోగము కానీ, దూరప్రాంత ప్రయాణాల విషయం కానీ, మీరు ఏ రంగాన్నైనా తీసుకోండి. అన్ని డివిజన్స్ వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే. మనము కూడా అన్ని డివిజన్స్‌లోనూ ఉంటాము. ఒక తల్లిగా, ఒక భర్తగా, మన యొక్క దీన్ని బట్టి అన్ని రకాలలోనూ మనం ఉంటాం. అన్నీ కావాలి. మరి ఇక్కడ అన్ని గ్రహాలు కూడా అననుకూలంగానే ఉన్నాయి. అలాటప్పుడు భగవంతుడికి సర్వస్య శరణాగతి చెప్పడం ఒకటే చక్కని పరిష్కారం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిహారాన్ని పాటించండి. మీ ఇష్టదేవతారాధన చేయండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంత జీవితానికి శ్రీకారం చుట్టండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా చాలా కృషి చేయవలసినటువంటి కాలము, ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము, భగవంతుని యొక్క ధ్యాస కొంచెం పెంచుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అటువంటి కాలము జరుగుతూ ఉన్నది. ఒక్క శుక్రాచార్యుల వారు రాశిలో తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగానే ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏదన్నా యజ్ఞము చేయడము లేదా హోమము చేసుకోవడము, ఏ హోమమైనా లక్ష్మీ గణపతి హోమం అవ్వచ్చు, నవగ్రహాల హోమం అవ్వచ్చు, ఏ రకమైన హోమము చేసినా కూడా చక్కటి ఉపశాంతి లభిస్తుంది. తెలియని చికాకు నుంచి మీరు రక్షింపబడతారు. దానాల విషయంలో కూడా చాలా శ్రద్ధగా నవధాన్యాలు సమీకరించుకొని దానం చేయవలసిందిగా సూచన. కొద్ది కొద్ది పరిమాణంలో దానం చేసినా కూడా సరిపోతుంది. అలాగే ఇంటి ఇలవెల్పుని పూజించండి. అసలు గ్రహస్థితులు బాగలేనప్పుడు ఎక్కువగా ఇలా ఉంది, అలా ఉంది అని ఆ దుష్ట ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకోవాల్సిన పని లేదు. నవగ్రహాలకి చేసుకునేటటువంటి ఈ రకమైన సేవలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భక్తి శ్రద్ధల్ని పెంచుకొని చేసుకోవాల్సిందిగా మాత్రమే సూచన చేస్తూ ఉంటాను. కాబట్టి ఇది గ్రహించుకొని మీ యొక్క ఆధ్యాత్మిక చింతనాన్ని పెంచుకోవాల్సిందిగా, మీరు చేస్తున్నటువంటి ప్రారంభించినటువంటి పనుల విషయంలో ఇంకా కృషిని పెంచవలసిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.